పట్టెడు పిండి కొంచెము నూనె మాత్రమే ఉంది అని చెప్పినప్పుడు మరి యెహోవా జీవము తోడు అని ఒట్టు పెట్టి మాత్రం చెప్పుకుంటూ ఉంది. నేను నా బిడ్డ చావకముందే ఈ పూటకి ఆ రొట్టె సిద్ధం చేసుకొని తిందాం అనుకుంటున్నాం అని చెప్పింది. ఏమీ లేనటువంటి పరిస్థితి. అలాంటి ఇంటికి ఈ యొక్క దైవజనుణ్ణి మరి దేవుడు పంపించినట్లుగా చూస్తూ ఉన్నాడు. మరి అక్కడ ఒక మాట మనకి కనబడుతుంది, నువ్వు భయపడకు. 13వ వచనం చదవండి. నీవు భయపడవద్దు. నేను నా బిడ్డ చావకముందే కొంచెం రొట్టె మరి కొంచెము నీళ్లు ఆ బుడ్డలో నూనెతో నేను ఆ యొక్క అప్పం అంటే రొట్టె చేసుకోవాలి, తినాలి అనుకున్నానండి అని ఆయనకి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈయనంటా ఉన్నారు, మరి ఏలి అంటున్నాడు నీవు భయపడకు. బైబిల్ గ్రంథంలో 365 సార్లు భయపడకు 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 అనేటువంటి మాట ఉందని దైవజనులు చెప్తూ ఉంటారు. అంటే ప్రతిరోజు కూడా దేవుడు మనతో ఏమంటున్నాడు, నీవు దేని గురించి కూడా భయపడొద్దు. మరి ఇక్కడ కూడా నువ్వు భయపడకు, నీవు పోయి నేను చెప్పినట్లు మొదట నాకు ఒక చిన్న అప్పము తీసుకొని రమ్ము. ఎందుకు రాశారండి ఆ మాట, ఒక చిన్న మాట మొదట అని రాయడం ఎందుకు? నాకు ఒక రొట్టె ముక్క తీసుకొని రమ్మంటే తీసుకురాదా? కానీ ఇక్కడ ఒక మాట ఉంది, ప్రత్యేకమైనటువంటి మాట, మొదట నాకు ఇయ్యి. మనం ఏం చేస్తాం, జీతం తెచ్చుకుంటాం. జీతం తెచ్చుకున్న తర్వాత అన్ని ఖర్చులు చేసుకుంటాం, ఇంట్లో రేషన్ నింపేసుకుంటాం, మరి ఆ నెలకు కావలసినటువంటి సీసా బుడ్లు కూడా కొనేసుకుంటాం, అన్నీ కొనేసుకుంటాం, మరి అన్నీ నింపేసుకుంటాం. ఆఖరున మిగిలిపోయింది ఏమన్నా ఉంటే 100 200 తీసుకొని వచ్చి మరి ఆ ఆదివారం ఆ కానుకగా వేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అలా చెప్పలేదు. మొట్టమొదట నీకు కొంచెమే ఉంది, నీకు కొంచెం జీతమే కావచ్చు, నీకు ఆదాయం తక్కువే కావచ్చు, కానీ మొట్టమొదట ఏం చేయాలట, దేవునికి నీవు సమర్పించేటువంటి క్రైస్తవుడిగా ఉండాలి. అంతేకాని అంతా అయిపోయిన తర్వాత ఆఖరుని మిగిలిపోయింది ఏదో ఒకటి తీసుకొచ్చి దేవునికి ఇచ్చే వారంగా మనం ఉండకూడదు అని మనకి హెచ్చరిస్తూ ఉంది. మొట్టమొదట నాకు ఒక చిన్న అప్పము రొట్టెను తీసుకొని రమ్మని అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ దైవజనుడికి పౌలు గారికి సహకరించేటువంటి సంఘము ఏ సంఘము? ఫిలిప్పీ సంఘం. అన్ని విషయాల్లో సహకరిస్తూ ఉంది, దైవజనుడిని ఆదరిస్తూ ఉంది. ఇక్కడ ఏలియాని కూడా ఒక విధవరాలు ఆదరిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదట అప్పము ఆమె తీసుకొచ్చి ఆయనకి పెట్టినప్పుడు తనకి ఏం జరిగిందో అక్కడ మనం చూద్దాం. చూడండి 14వ వచనం, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డెలో నూనె అయిపోలేదు. అంతటా ఆమె వెళ్ళి ఎంత ఆశ్చర్యమైనటువంటి విషయం. ఇక్కడ బుడ్డెలో కొంచెం నూనె ఉందంట, ఒక పట్టెడు పిండే ఉందట. కానీ దైవజనుడికి మొట్టమొదట ఆ రొట్టె ఇచ్చినప్పుడు ఒక అద్భుతం తన జీవితంలో చూస్తూ ఉన్నాం. ఏంటి అంటే అక్కడ అతను అంటే ఏలియా, ఆమె ఇంటివారు అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. అంటే సమృద్ధిగా కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సమృద్ధిగా దేవుడు వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి మొట్టమొదట కానుక నీ యొక్క జీతంలో ఎవరికి ఇవ్వాలన్నమాట? దేవునికి ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు వాక్యం నేర్పిస్తూ ఉంది.
ప్రథమముగా దేవుని మనము మరి ఆరాధించాలి అని మొదట నా నీతిని నా రాజ్యమును వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. నీ అవసరాలేంటో, ఏం తాగుదాం, ఏం తిందాం, ఏ వస్త్రం ధరించుకుందాం, నా ప్రాణం పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా జీవితం ఎలాగా, ఇవన్నీ కూడా మరి నీకు తీరాలి అంటే మొదట దేవుని నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి అని దేవుని యొక్క వాక్యం అక్కడ కూడా మొదట అని చెప్పబడినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మరి మొదట మరి నీవు దేవునికి ఇస్తే నీ జీవితంలో ఒక అద్భుతం చూస్తావు. మరి సారేపత్తులో ఉన్నటువంటి విధవరాలు కుటుంబంలో ఒక అద్భుతం జరిగింది. ఆమె, అతడు, మరి అలాగే తన కొడుకు, మరి అలాగే తన ఇంటివారు అందరూ కూడా సమృద్ధిగా వర్షం కురిసే వరకు కూడా తిన్నారట. ఒక్కరోజుకు మాత్రమే ఉన్నటువంటి ఆ పట్టెడు పిండి, ఆ బుడ్డలో నూనె మరి దేవుడు ఎంతగానో ఆశీర్వదించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి భూమి మీద వర్షం కురిసే వరకు కూడా మరి తొట్టిలో పిండి బుడ్డలో నూనె అయిపోలేదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏలియా, ఆమె ఇంటివారు అనేక దినాలు భోజనం చేశారు. ఆమె మొదట ప్రవక్తకిచ్చింది. మొదట ఏం చేసింది? ప్రవక్తకిచ్చింది. ఆ ఇంటిలో కరువు రాలేదు. ఎంత ఆశ్చర్యం! దేవునికి స్తోత్రం చెల్లిందాం. ప్రవక్తకిచ్చింది, ఆ ఇంట్లో కరువు రాలేదు. అలాగే నీవు కూడా నీ దైవజనుణ్ణి, అలాగే దేవునికి మరి నీవు మొట్టమొదట ఇస్తూ ఉన్నప్పుడు నీ ఇంటిలో కరువు అనేటువంటిది ఉండదు. మరి సమృద్ధిగా ఆ నెలంతా కూడా నీకు సమృద్ధి కలుగుతూ ఉంటుంది. ఆమె మొదట ప్రవక్తకిచ్చింది, ఆ ఇంటిలో కరువు రాలేదు, సమృద్ధిగా భోజనం చేశారు. వారి అవసరత మరి ఆ కరువు కాలంలో తీరినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, మరొక అద్భుతం కూడా ఆ ఇంటిలో జరిగింది. ఏంటో తెలుసా? 17వ వచనం చదవండి. ఆ ఇంటిలో ఆ కుమారుడికంట ప్రాణం ఉండదు, ప్రాణం నిలువదు, వీడికి బ్రతకడు అనేటువంటి విధానంలో అంత భయంకరమైనటువంటి వ్యాధి ఆ యొక్క కుమారుడికి, ఆ సారేపతు విధవరాలు యొక్క కుమారుడికి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి అక్కడ ఏం జరిగింది అంటే, ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువుజాలనంతటువంటి వ్యాధి వచ్చినప్పుడు నీ బిడ్డను నా చేతికిమ్ము అని ప్రవక్త అక్కడ మాట్లాడినట్లు కనబడుతూ ఉంది. నీ బిడ్డను ఏం చేయాలి అంటే, మన బిడ్డల్ని ఎవరి చేతికి ఇవ్వాలి? ఓ తాగుబోతోడి చేతికా? ఓ తిరుగుబోతోడి చేతికా? లేకపోతే వ్యర్థంగా మరి అక్కడ ఇక్కడికి సినిమాలకి షికారులకి వెళ్ళేటువంటి వాడి చేతికి ఇవ్వాలా మన బిడ్డల్ని? మన బిడ్డల్ని ఎవరికి ఇవ్వాలి అంటే మరి దేవుని చేతికి అప్పగించాలి, దైవజనుని చేతికి అప్పగించాలి. అప్పగించినప్పుడు ఒక అద్భుతం అక్కడ 19వ వచనంలో జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు యెహోవాకు మొర్ర పెట్టాడట ఏలియా. ఆ బిడ్డ గురించి యెహోవాకు మొర్ర పెట్టగా అక్కడ ఆ చిన్నవాడు ప్రాణం మరలా రానిమ్మని ముమ్మారు ప్రార్థించగా ఆ చిన్నవాడు బ్రతికాడా, చనిపోయాడా? బ్రతికాడు. ఆ చిన్నవాడు బ్రతికాడు. అలాగే మన ఇంటిలో కూడా ప్రాణాపాయాలు వస్తూ ఉన్నాయి. భయంకరమైనటువంటి పరిస్థితులు మరి గుండా మనం వెళుతూ ఉన్నాం. కాబట్టి మనం ప్రార్థన మానకుండా మరి ఆ బిడ్డను దేవునికి అప్పగించాలి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. మళ్ళా బాగైన తర్వాత మళ్ళీ లోకానికి అప్పగించడం కాదు, మరలా లోకంలో కలిసిపోవడం కాదు. దేవుని సన్నిధికి మరి క్రమంగా వస్తూ ఉన్నప్పుడు
దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆపద వచ్చినప్పుడు అమ్మో అయ్యో కుయ్యో మొర్రో అని అంటూ ఉంటాం. మరి ఆపద తీరిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లోకంలో కలిసిపోయే వారంగా మనం ఉండకూడదని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. సారేపతు విధవరాలు దైవజనుని చేర్చుకున్నది, మొదటి రొట్టె ఆయనకి ఇచ్చింది, అది గొప్ప సంగతి. అలాగే విధవరాలు అవసరం తీరింది. ఇంకా చనిపోయినటువంటి కుమారుడు బ్రతికించబడ్డాడు. అద్భుత కార్యాలు ఆ ఇంటిలో ఎన్నో జరిగాయి. మొట్టమొదట మరి దేవునికి ఇచ్చింది, అలాగే చనిపోయినటువంటి బిడ్డ బ్రతికాడు. ఆ యొక్క కరువు కాలం అంతా కూడా సమృద్ధిగా వారు తిననట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే కాగా దేవుడు ఐశ్వర్యవంతుడు కనుక నీ ప్రతి అవసరమును తీర్చును అని ఆ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. మన ప్రతి అవసరము ఆయన తీరుస్తాడు. ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన లాంటి దేవుడు మరొక్కడు లేడు. కాబట్టి ఆయన నమ్ముకున్నాం, మనం ఆయన్ని వెంటాడుతూ ఉన్నాం. ఆయన అడుగులో అడుగేసుకుంటూ నడిచినప్పుడు నీ అవసరాలు తీరుస్తాడు, నీ అక్కర్లు తీరుస్తాడు, నీ రోగాలు పోతాయి, మరి సమృద్ధిగా సమస్తము కలుగుతూ ఉంది. ఈ విధవరాలు మరి దేవుని ఆ యొక్క ఏలియా గారిని నమ్మింది, ఆ దైవజనుని చేర్చుకుంది. దైవజనుని అవసరం కూడా మనం తీర్చేటువంటి వారంగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు మన కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని ఈ మాట ద్వారా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మరలా చదవండి ఒకసారి ఆ మాట. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు ద్వారా ఆయన మహిమపరచబడినట్లుగా మీ ప్రతి అవసరము తీరుస్తాడు. నమ్ముతూ ఉన్నావా? నమ్మితే తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నీ అవసరాలు ఏంటో దేవునికి తెలియపరచు. ఆయన సమర్థుడైన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు ప్రార్థించు. ఆ విధవరాలు కుటుంబాన్ని ఏ విధంగా అద్భుత కార్యాలతో నింపాడో అలాగే నీ కుటుంబాన్ని కూడా అద్భుతాలు చేసి మరి నిన్ను మంచి క్రైస్తవునిగా, మంచి మరి క్రీస్తు బిడ్డగా నిన్ను నడిపించగలిగినటువంటి సమర్థుడు మనం నమ్ముకున్నటువంటి తండ్రి. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వు గొప్పవాడవు, సర్వ సృష్టికర్తవు, నీకు అసాధ్యమైన కార్యం ఏదీ లేదు. ఏలియా అవసరతలు సారేపతులో ఉన్నటువంటి విధవరాలు తీర్చింది. ఆ విధవరాలు తన ఇంటిలో కొంచెము పిండి, పట్టెడు పిండి, బుడ్డలో కొంచెం నూనె ఉంది, అయినప్పటికీ నువ్వు సమృద్ధిని కలుగు చేసావు. నిన్ను నమ్మింది, నిన్ను విశ్వసించింది. అలాగే నీ యందు విశ్వాసం ఉంచి మా యొక్క జీవితాలు మేము మార్చుకొని మరి ప్రతి విధంగా ప్రతి విషయంలో కూడా నిన్ను అడిగి పొందుకునేటువంటి బిడ్డలుగా మేము ఉండాలని ఆశిస్తూ ఉన్నాం. అలాగే ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం దైవజనుని అవసరాలను తీర్చినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. అలాంటి సంఘంగా ఉండాలని సియోను ప్రార్థన మందిరాన్ని మీరు దీవించండి మా తండ్రి. నీవే మహిమ పొందమని, ఈ ప్రార్థన ఆలకించమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాం మా తండ్రి. ఆమెన్.